జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అన్న నిర్ణయం ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అలజడి రేపుతోంది. గతానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించడం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి పలు అనుమానాలు కలిగిస్తోంది. జనసేన పార్టీకి పరోక్షంగా చంద్రబాబు నాయుడు సరెండర్ అయిపోతున్నారా, జనసేన లేకుంటే తాము లేము అన్న అభిప్రాయంతో టీడీపీ అధినేతే ఉన్నారా అన్న అనుమానాన్ని కూడా ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఒక పదవి ఇవ్వాలంటే అప్పటికప్పుడు నామినేషన్ ఒక 2-3 రోజుల ముందు ప్రకటించేవారు ఇలాంటివన్నీ. కానీ ఈసారి మాత్రం అసలు ఎమ్మెల్సీ పదవులు ఎప్పుడు ఖాళీ అవుతాయో, అసలు నాగబాబుని ఎప్పుడు మంత్రిగా తీసుకుంటారో తెలియదు. కానీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే నాగబాబుని తాము క్యాబినెట్లోనికి తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు సంతకం చేసిన లెటర్ హెడ్ పైన టీడీపీ ఆయన చెప్పినట్టుగా టీడీపీ లెటర్ హెడ్ మీద ఈ లిస్టు విడుదల కావడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళని విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ మొత్తం ఈ రాష్ట్రంలో తానే అత్యంత శక్తివంతుడని అన్నట్టుగా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఈ పరిణామాలు, ఈ దూకుడు స్వభావం ఎంత దూరం వెళ్తుందో తెలియదు. మొత్తం క్రెడిట్ని సొంతం చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. కొన్ని వర్గాల్లో తానే హీరో అనిపించుకోవాలని ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంప్రెషన్ కలిగించడంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెనుకబడి ఉంది. అలాంటప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన పార్టీకి ఏకంగా 4 మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా జనసేనకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నట్టు అవుతోంది. ఇది ప్రాధాన్యతనా లేకుంటే భవిష్యత్తు మీద బెంగతో ఇలా చేస్తూ ఉన్నారా అన్న అనుమానం కూడా తమకు కలుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి నాగబాబు ఎమ్మెల్యే కాదు, వర్మ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం త్యాగాలు చేశారు. అలాంటి వాళ్ళని రెఫర్ చేసి ఉండింటే జనసేన తరపున పరిస్థితి మరోలా ఉండేదేమో. ఇప్పటికే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు పబ్లిక్గానే మాట్లాడారు. ఆయన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉంటారు అన్న సమాచారం ఉన్నప్పటికీ, అలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ గతంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చి ఆయన నివాసం బయటే పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారు. మీరు ఒకే కులానికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చుకున్నారు, మీరు కందుల దుర్గేష్ ఇద్దరు కాపు, మరో ఆయన నాదెండ్ల మనోహర్, ఒక ఎస్సీ ఒక ఎస్టీ బీసీ లేరా మంత్రి పదవి ఇవ్వడానికంటూ ప్రశ్నించారు. అయినా సరే ఈరోజు మళ్ళీ నాగబాబుకే మంత్రి పదవి ఇచ్చుకునే సిద్ధమవుతున్నారు. సొంత సోదరుడు కూడా అయినా, అదే సామాజిక వర్గం సొంత సోదరుడు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు మనకిచ్చిన అవకాశం 5 ఏళ్ళే కాబట్టి దీపం ఉండగానే చక్కబెట్టుకోండి అని తమ అనుచరులకు చెబుతూ ఉన్నారు. దానివల్లే కరప్షన్, ఎక్కడికెక్కడ లిక్కర్లో ఇసుకలో తెగబడిపోవడానికి ఇదో కారణం అవుతోంది అన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు పార్టీ పెద్దలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? ఏమైనా సరే అధికారం 5 ఏళ్ళే కాబట్టి ఆలోపు మనకు కావాల్సిన పదవులు అనుభవించాలన్న ఉద్దేశంతో ఉన్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు వరకు కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం, అన్నకు తమ్ముళ్లకు బామర్దులకు టికెట్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని చెప్పిన పవన్ కళ్యాణ్, ఒకే కులానికి మంత్రి పదవులు, ఒకే కులానికి పదవులన్నీ ఉండకూడదని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సొంత అన్నని ఒకే సామాజిక వర్గం నుంచి 3 మంత్రి పదవులు అవుతాయి. కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు ముగ్గురు అవుతారు. ఆయన ఇంత దూకుడుగా వెళ్తున్నారంటే భవిష్యత్తు గురించి సంబంధం లేదు, ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మనం పదవులు తీసుకోవాలి అన్న ఆలోచనకి పార్టీల పెద్దలు వచ్చారా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఇప్పుడు నాగబాబు మంత్రి కావాలి అంటే శాసన మండలిలో ద్వారా వెళ్ళాలి, ఎమ్మెల్సీ ద్వారా. ఇప్పటికి 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి వాటిని ఆమోదించుకునేందుకు కింద మీద పడుతూ ఉన్నారు. మొన్న శాసనసభ సమావేశాల్లో శాసన మండలి అధ్యక్షుడు చైర్మన్ని ఎమ్మెల్సీలు విజ్ఞప్తి కూడా చేశారు, మా రాజీనామాలు ఆమోదించండి అని. వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొందరు నేతలతో ఇంటర్నల్గా ఒప్పందాలు చేసుకొని ఆ స్థానాలు ఖాళీ అయితే ఆ స్థానాల్లోనికి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేలాగా ఒప్పందాలు చేసుకొని, చీకటి ఒప్పందాలు, ఇలా రాజీనామాలపైన ఒత్తిడి చేస్తూ ఉన్నారన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోసం రాజీనామా చేసిన వాళ్ళు ఆ 3 సీట్లు ఖాళీ అయితే ఎమ్మెల్సీలవి, అందులో నాగబాబుకు అవకాశం ఇస్తారా? అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది. లేదు, సాధారణంగా ఖాళీలు కావాలి అంటే మార్చి వరకు ఆగాల్సి ఉంటుంది శాసన మండలిలో. దానికి తోడు శాసన మండలి చైర్మన్ వైసీపీ హయాంలో నియమితులైన వారు, ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తే. రాజీనామాల్ని ఉద్దేశపూర్వకంగానే చైర్మన్ ఆమోదించడం లేదు. ఈ గేమ్ ప్లాన్ అంతా అర్థమైంది. వైసీపీ ఎమ్మెల్సీలతో ఒప్పందాలు చేసుకోవడం, వాళ్ళతో రాజీనామాలు చేయించడం, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇప్పించేయడం, వాళ్ళు రాజీనామా చేస్తే ఆ ప్లేస్లోనికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడం అన్న ఒక ఒప్పందాలు నడుస్తున్నాయన్న ఉద్దేశంతోనే చైర్మన్ రాజీనామాల్ని ఆమోదించడం లేదు అన్న అభిప్రాయం కూడా ఉంది. సో ఇప్పుడు ఈ రాజీనామాలను ఆమోదిస్తారా? ఎప్పుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుంది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే
మొత్తం 25 మందికి క్యాబినెట్లో అవకాశం ఉండగా 24 మంది ఉంటే ఒకే ఒక్క స్థానం ఖాళీగా ఉండేది. ఆ స్థానం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది ఆశలు పెట్టుకున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుండి పిఠాపురం వర్మ వరకు ప్రతి ఒక్కరూ ఆశలు పెట్టుకొని ఉన్నారు, మాకు తప్పనిసరిగా అవకాశం వస్తుందని. దాదాపు ఒక 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాంటి సీనియర్లు, మాకు మంత్రి పదవి గ్యారంటీ, ఆ ఒక్కటి మాదే అని. అలాంటి వాళ్ళందరి ఆశల మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లేసి నాగబాబుని తీసుకొని వస్తున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రుల పోర్టుఫోలియోలను అయితే డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు అని కూడా చెప్తున్నారు. మంత్రి పదవి ఇవ్వడం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ఏకంగా 4 మంత్రి పదవులు ఇవ్వడమే చాలా పెద్ద విషయం అన్న ఒక అభిప్రాయం నేపథ్యంలో మంత్రి పదవి ఇస్తే తన అన్నకు పవన్ కళ్యాణ్ తన దగ్గర ఉన్న 2 పోర్టుఫోలియోల్లో పంచాయతీరాజ్, అటవీ శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, పర్యావరణం అటవీ శాఖ ఇది. కాబట్టి అటవీ శాఖను నాగబాబుకి ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మంత్రి పదవి ఇవ్వండి, పోర్టుఫోలియో కావాలంటే నా దగ్గర ఉన్న ఒక పోర్టుఫోలియోని మా అన్నకి ఇచ్చేసుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. సో ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ నాగబాబును క్యాబినెట్లోనికి తీసుకోవడం, చంద్రబాబు నాయుడు ముందే ఎస్ మేము తీసుకుంటామని ప్రకటించడం, ఇవన్నీ తర్వాత సామాజిక సమీకరణాల విషయంలో, సామాజిక న్యాయం పాటించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ మాటలకు చేతలకు పొంతనే లేదు అన్న అభిప్రాయం అయితే చాలా విస్తృతంగా వ్యక్తమవుతుంది. అందులోనూ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరొకరికి మంత్రి పదవి ఇచ్చినా వాళ్ళు సహించే వాళ్ళేమో కానీ గతంలో చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని ఇష్టానుసారం ట్రోల్ చేయడం, హేళన చేసేలా వీడియోలు చేయడం చేసిన నాగబాబుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుర్తు సైకిల్ని పిల్లలతో కలిసి రోడ్డు మీద ఈడిపిస్తూ దాని మీద గతంలో ఒక వీడియోలు చేయడం, ఇవన్నీ ఇప్పటికీ గుర్తున్నాయి. ఇక బాలకృష్ణను ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్న నాగబాబును క్యాబినెట్లోనికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే 3 పదవులు ఇచ్చి ఆ తీసుకోవడం కూడా ముందే రిజర్వ్ అన్నట్టు జాబితా మేము ఇవ్వబోతున్నామని ప్రకటించి మరీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సిన అనివార్యత చంద్రబాబు నాయుడుకు, తమ నాయకత్వానికి ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని అయితే చాలా వేధిస్తోంది. ఏది ఏమైనా కూడా జనసేన ఆడించినట్టు మా నాయకత్వమే ఆడిపోతోందా అన్న ఒక అభిప్రాయం, అసంతృప్తి అయితే తెలుగుదేశం పార్టీ వ్యక్తుల్లో, సోషల్ మీడియాలో, ఆ పార్టీ తరఫున ఉండే మేధావి వర్గంలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఓపెన్గానే వాళ్ళు దీని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు అనివార్య పరిస్థితుల్లో ఉన్నారు. త్వరలో నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేసేటప్పుడు జనసేన నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఒక విధంగా తెలుగుదేశం పార్టీ బలహీనత అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.